హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. సో రీసెంట్లీ మేము మా యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకున్నాం అనమాట. సో ఈ వీడియోలో మీకు అదే షేర్ చేస్తున్నాను. సో మా యానివర్సరీ డే వచ్చేసి 22 మే అండి. సో ఈ ఇయర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. లాస్ట్ ఇయర్ కుదరలేదనమాట, బికాస్ మా పాప పుట్టింది కదా. సో పుట్టి ఒక 10 days అవుతుండొచ్చు. సో తను 11th పుట్టింది. మా మ్యారేజ్ వచ్చేసి 22 అనమాట. సో లాస్ట్ ఇయర్ అయితే అస్సలు కుదరలేదు. నేనైతే చాలా బాధపడ్డాను ఫస్ట్ యానివర్సరీ చేసుకోలేదని చెప్పేసి. బట్ ఎనీ హౌ ఇట్ హ్యాపెన్స్ ఫర్ ద సిచ్యువేషన్స్ కదండి. సో నో ప్రాబ్లం, నాకైతే హ్యాపీగానే అనిపించింది. తర్వాత ఈ ఇయర్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశామన్నమాట. సో సెకండ్ యానివర్సరీ ఇది వచ్చేసి మాకు, అండ్ చాలా బాగా చేసుకున్నాము. ముందు రోజు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ తమ్ముళ్ళు వచ్చారనమాట. దీపు అండ్ సతీష్ వచ్చారు. సో దీపు అండ్ సతీష్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. యానివర్సరీ అండ్ కేక్ కటింగ్ అండ్ ఆల్ అన్నీ చేసుకున్నాం మేము. సో కేక్ అనేది చిన్నగా చాలా సింపుల్గా క్యూట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. తిన్నాక అయితే బటర్ స్కాచ్ అనమాట, చాలా సూపర్గా ఉంది తిన్నాక. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో వాళ్ళైతే సడన్గా వచ్చి అలా కేక్ కటింగ్ చేయించారు. మా ప్లాన్ అనేది 22 మే ఈవినింగ్ కట్ చేసుకుందాం అనుకున్నాము కేక్ కటింగ్, అండ్ బయటకల్లా సరదాగా వెళ్ళొద్దాం అనుకున్నాం. బట్ వీళ్ళు వచ్చేసరికి ఇట్లా సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో అందరితో ఉంటేనే కదండి చాలా ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. సో నాకు వాళ్ళిద్దరు వచ్చాక అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేసాము. అండ్ నలుగురం చాలా చక్కగా కేక్ కటింగ్ అండ్ వాళ్ళన్నీ చేసుకున్నాము. అండ్ విషెస్ కూడా చాలా బాగా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి, మా ఫ్రెండ్స్కి, నాకు తెలిసిన వాళ్ళందరు బిలవ్డ్ అందరికీ అయితే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ విషెస్ వీడియో కూడా నేను రీసెంట్లీ ఇప్పుడు షేర్ చేసేస్తాను. నాకైతే చాలా చక్కగా అందరూ చాలా విష్ చేశారనమాట. సో ఈ వీడియోలో అయితే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, నేనైతే ఎండ్ ఆఫ్ ది డే వరకు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. అండ్ అలా చర్చ్కి వెళ్ళాము. ఈవినింగ్ వచ్చేసి జీవీకే మాల్కి వెళ్ళామన్నమాట. జీవీకే మాల్ అయితే చాలా బాగుందండి. అక్వేరియం విషెస్ అదంతా చాలా బాగుందన్నమాట. ఇంకోటి వచ్చేసి మండీకి వెళ్ళాము. మండీకి కూడా చాలా బాగుంది. గర్ల్ ఫ్రెండ్ మండీ అనమాట. అది వచ్చేసి పక్కనే హైటెక్ సిటీలో. ఇంకోటి వచ్చేసి మా వారికి లాస్ట్లో గిఫ్ట్ ఇచ్చాను. ఈసారి అయితే చాలా మంచిగా అనిపించింది. అయితే ప్రతిసారి మా వారే నాకు ఇస్తారు కదా. సో ఈసారి నేను ట్రై చేశాను. వాచెస్ అన్నీ రొటీనే కదండి. సో నేనైతే సింపుల్గా యానివర్సరీకి పోస్ట్ అన్నీ, మా ఫొటోస్ అన్నీ పోస్ట్ అయ్యేలాగా మంచిగా ఉండాలని చెప్పేసి ఒక గుర్తుగా ఇచ్చాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ గిఫ్ట్. సో మా వారికి కూడా చాలా బాగా నచ్చింది. సో ఈ వాచెస్ ఇవన్నీ నార్మల్ రొటీన్ కదండి హస్బెండ్స్కి ఇవ్వడం. సో ఇలాంటివి ఇస్తుంటే మనకు మెమరబుల్గా ఉంటుంది. ఓకే, మన సెకండ్ యానివర్సరీకి ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి గుర్తుగా పెట్టుకుంటాం అనమాట. సో నేనైతే ఇదే షేర్ చేసుకోవాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. అండ్ ఈ వీడియో మాత్రం నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హ్యాపీ వీకెండ్.